మనం అంటే రేపు మీకు క్యాష్ వస్తుంది. ఎవరు పని చేశారో మీ పనిని బట్టి మీకు డబ్బులు వస్తాయి. మీ పనిని బట్టి మీకు డబ్బులు వస్తాయి. కాబట్టి ఆ డబ్బుల్ని మరొక్కసారి మళ్ళీ చెప్తున్నాను, గతంలో కూడా మిమ్మల్ని ఇదే విధంగా కోరడం జరిగింది. మీరు దాన్ని అనుసరించాం మనందరమని. మళ్ళీ అదే విధంగా ఇప్పుడు మళ్ళీ కోరుతున్నాను. అదేంటంటే, మీకు రేపు వచ్చినటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో, ఫస్ట్ పేమెంట్ మళ్ళీ 3 ఏళ్ళు దాటిపోయిన తర్వాత, 3.5 ఏళ్ళు సుమారుగా అయిపోయిన తర్వాత వస్తున్నటువంటి ఇన్కమ్ని నా మీద ప్రేమాభిమానాలు, నా మీద అభిమానం, నమ్మకం ఉన్నటువంటి వాళ్ళందరూ నా మాట విని ఆ డబ్బుల్ని మీ అకౌంట్లోకి వచ్చినా సరే మీరు ఆ క్యాష్ని విత్డ్రా చేసుకొని, వీలున్నంత వరకు విత్డ్రా చేసుకొని ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి నీ కుటుంబంలో నీకు ప్రియమైన వాళ్ళు ఎవరుంటే అమ్మ చేతిలో పెట్టండి. ఆ తర్వాత మళ్ళీ అమ్మ ఏం చేస్తుంది, మీ దగ్గర తీసుకొని మీకే ఇచ్చేస్తుంది. వీలైతే దాంట్లో మరి కొంత క్యాష్ కల్పిస్తుంది అమ్మకి ఇవ్వండి. ఈ అమ్మ, ఇది మళ్ళీ నా సంపాదన స్టార్ట్ అయ్యింది, డాడీ నేను అందరం కష్టపడి చేసినందుకు గాను మళ్ళీ యథావిధిగా మా జీవితాల్లో మళ్ళీ ఐఎన్ఆర్ ఇన్కమ్ అద్భుతమైన ఆదాయం రాబోతుంది. కాబట్టి ఈ మొదటి సంపాదన ఇదిగోనమ్మా నీ చేతిలో పెడుతున్నాను పెట్టి, ఆ తర్వాత మీరు ఏం చేసినా పర్లేదు, ఇది నా కోసం చేయండి. సరే, అమ్మకి వీలు కాకపోతే మీ భార్యకి తీసుకెళ్ళి, ఆవిడ కూడా అమ్మ తర్వాత అన్నం పెట్టి అమ్మే కాబట్టి తనకి తీసుకెళ్ళి, ఇదిగో ఈ డబ్బులు వచ్చాయి, మేమందరం ఎలా అనుకున్నాం, ఇక మీదటి నుంచి వారానికి 2 సార్లు చొప్పున వస్తూనే ఉంటుంది, ఇదిగో నా సంపాదన, ఇది మొదటి సంపాదన అని చెప్పేసి ఇచ్చి, దాంతో ఒక్క స్వీట్ అయినా సరే అమ్మకైనా ఎలికైనా చిన్నది, ₹1 చాక్లెట్ అయినా సరే వారి నోట్లో పెట్టండి. ఎక్కడున్నా సరే నేను ఆనందిస్తాను. అలాగే కొంతమందికి అక్కలు చెల్లెళ్ళు వాళ్ళు మాత్రమే తనకు ప్రియమైన వాళ్ళు అనుకుంటే వారికి తీసుకెళ్ళి ఇవ్వండి. అలా మీకు ఎవరు వీలుంటే మీకు ప్రియమైన వాళ్ళు, నాన్నైతే నాన్న, ముందు స్త్రీ తర్వాత పురుషుడు, తీసుకెళ్ళి ఇవ్వండి. ఇది నా రిక్వెస్ట్. దీన్ని మీరు స్వీకరించి పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వండి. అలా ఇచ్చి చూడండి, ఇక మీ ఆదాయం ఎలా ఉంటుందో చూడండి. మీ ఆదాయం నాకు మళ్ళీ వచ్చింది, నెక్స్ట్ వీక్ నుంచి చెప్పండి, మళ్ళీ వచ్చిందమ్మా, అది మళ్ళీ వచ్చింది అక్క, మళ్ళీ వచ్చింది. అలా వారం 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 వస్తుంది. అంతా మీరు చెప్తున్నారనుకోండి, ఎంత వస్తే అంత పేమెంట్ అంతని కావచ్చు చెప్తున్నారనుకోండి, వాళ్ళు మీ మొహం అంటే మీకు కనిపించేలా, వాళ్ళ ఆనందం మీకు కనిపించేలా ఉండొచ్చు, కానీ వాళ్ళు చాలా సంతోషిస్తారు. మళ్ళీ మా వాడికి ఇన్కమ్ వస్తుంది, మా అమ్మాయికి ఇన్కమ్ వస్తుంది, లేదా మా అబ్బాయికి ఇన్కమ్ వస్తుంది అంటే ఇంతకుముందు రాలేదని కాదు, ఈ విధమైన ఇన్కమ్ కూడా వస్తుందని వాళ్ళు చాలా చాలా సంతోషిస్తారు. ఇది నా రిక్వెస్ట్. మీరు తీసుకెళ్ళి మీకు ప్రియమైన వ్యక్తి చేతిలో ఆ డబ్బులు పెడతారని ఆశిస్తున్నాను. ఒకవేళ మీకు వచ్చిన క్యాష్ అంతా విత్డ్రా చేయడానికి అవ్వలేదు అనుకోండి, అమ్మ ఇగో నాకు ₹1000 వచ్చింది, అయితే నాకు 500 వచ్చింది, అయితే నాకు 5000 వచ్చింది, ఇదిగో ₹100 తన చేతిలో పెట్టి, అమ్మ ఇది తీయడానికి అవ్వలేదు, ఈ అకౌంట్లో ఉన్నాయని, కానీ అవి తీయడానికి అవ్వలేదమ్మా, ఇదిగో డబ్బులు వచ్చేయండి. వాళ్ళకి సంతోషంగా ఒక రూపాయి చాక్లెట్ వాళ్ళకి ఇవ్వండి. దట్స్ ఆల్. మనకి ఎక్కడ లేని సంతోషం మేలు జరుగుతుందని నా నమ్మకం. నేనైతే అదే చేస్తాను, అదే చేశాను. ఓకేనా? అందువల్ల ఇది మరొకసారి మన జీవితాల్లో మళ్ళీ ఎవరిష్టంత ఎత్తుకి మన తాలూకా
ఆనందం వెళ్ళే విధంగా ఇప్పుడు మళ్ళీ ఆదాయాలు స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి మీరు దీన్ని ప్రియమైన వ్యక్తులతో సెలబ్రేట్ చేసుకుంటారని కోరుతున్నాను. థ్యాంక్ యూ. రేపు జూన్లో కలుద్దాం. లవ్ యూ.